తానా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? తానాలో కొత్త మెంబర్లకి ఓటింగ్ ఉంటుందా? 2023-25కు గాను తానా వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా కొడాలి నరేన్ పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. కొడాలి నరేన్ తో మా ప్రతినిధి బసవరాజు రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. నా పేరు రాజశేఖర్ బసవరాజు. ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో ఉన్నాము. అట్లాగే ఈ రోజు చూసుకుంటే కనుక మనకి తానా ఎలక్షన్స్ ఇప్పుడు మన ముందరకు వచ్చినాయి. అంత ముందర బోర్డు ఏమన్నా కానీ యునానిమస్ గా కొడాలి నరేన్ గారిని ఎలక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కోర్టు వచ్చేసరికి ఎలక్షన్స్ ఆర్గనైజ్ చేసుకోమని చెప్తున్నారు. సో ఇట్లా అట్లాగే ఎందుకంటే ఇప్పుడు కలయికలు మారిపోయినాయి. సో అంత ముందర పోటీ చేసిన వాళ్ళు ఇప్పుడు కొడాలి గారితో ఆయన వెనకాల ఉండటానికి సిద్ధపడుతూ ఆయనతోటి చేయగలిపేసి మరి సపోర్ట్ చేస్తాను ముందరకు వస్తున్నారు. సో మనతో ఆ విశేషాలు షేర్ చేసుకోవడానికి కొడాలి నరేన్ గారు ఉన్నారు. ఈయన ప్రెసిడెంట్ ఎలక్ట్ గా పోటీ చేస్తున్నారు తానా ఎలక్షన్స్ లో. సార్, కొడాలి గారు చెప్పండి సార్, మనకి ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటారు? నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే, బాగున్నారు. ఇక్కడ ఏమైందంటేనండి, మనకి ఈ రాజకీయ ప్రక్రియలో భాగంగా కరెక్ట్ గా మనము చూసుకుంటే ఈ రాజకీయ ప్రక్రియలో మనకి ఎలక్షన్ వద్దు, ఒక సర్దుబాటు చేసుకుందాము. ఆ సర్దుబాటు అనుగుణంగా మనం అన్ని ఎక్కడైతే ఇక్కడ 2-3 వర్గాలు ఉన్నాయో ఈ వర్గాల అందరినీ మనము సంతుష్టపరిచి ఒక పద్ధతిలో మనం ముందుకు వెళ్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి. ఆ నిర్ణయంలో భాగంగా నేను ప్రెసిడెంట్ గా కూడా అందరూ 15లో బోర్డు సభ్యులు 15 మంది ఉంటే 12 మంది సభ్యులు నరేన్ కొడాలి రైటు, లేకపోతే ఈ పద్ధతి కరెక్ట్ అనుకున్నారు. అయితే మనకి ఈ రాజకీయ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కోర్టులో కొంతమంది ఒక పెటిషన్ అనుగుణంగా ఈ సంస్థలో మీరు ఎలక్షన్ పెట్టుకోకపోవటం అనేది తప్పు, మీకు ఇటువంటి రాజీ ప్రయత్నం చేసుకున్నప్పటికీ ఇది మంచిదైనా సంస్థకు మంచిదైనప్పటికీ ఈ ప్రక్రియలో భాగంగా మీరు ఏదైతే ఎలక్షన్ అనేది క్యాన్సిల్ చేశారో దాన్ని కోర్టు అంగీకరించలేదు. సో 90 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకోమని చెప్పి ఆ పద్ధతిలో మీరు వెళ్ళమంటం వల్ల ఈ రోజున మళ్ళీ ఎలక్షన్ జరుగుతుందండి. మనకి ఇప్పుడు జనవరిలో చాలా మంది ఇప్పుడు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో మీకు తానా ఎలక్షన్స్ లో ఆ మెంబర్షిప్ ఇప్పుడు అందరికీ వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇస్తున్నారా, లేదంటే కనుక ఎట్లా ఉండబోతుంది వాళ్ళ పరిస్థితి? న్యూ మెంబర్స్ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నుంచి వచ్చిన తెలుగు వారికి ఈ రోజున 35,000 మంది సభ్యులు ఉన్న సంస్థ. ఈ రోజున అతి పురాతన అతి పెద్ద అయిన సంస్థలో 75,000 మంది సభ్యులు ఉన్నారు. అయితే మనకి ఈ 35,000కి 75,000కి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, కొత్తగా చేరిన సభ్యులకి కొన్ని ఇబ్బందుల వల్ల లేకపోతే కొన్ని టెక్నికాలిటీస్ వల్ల వాళ్ళకి ఓటు హక్కు రాలేదు. సో ఈసారి ఎలక్షన్ కూడా ఈ కొత్త సభ్యులు లేకుండా పాతగా ఉన్న 35,000 సభ్యుల మధ్యలోనే ఎలక్షన్ జరగబోతుంది. అంటే కొత్త వాళ్ళకి ఓటింగ్ రైట్ అంటూ ఏం లేదు ప్రస్తుతానికి లేదండి. ఫ్యూచర్ లో ఇచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా వస్తుందండి. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాబో కాలంలో మన జరగబోయే ఈ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ లో ఖచ్చితంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బోర్డు నిర్ణయానికి అనుసారంగా ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో వాళ్ళందరికీ ఓటు హక్కు ఖచ్చితంగా ఉంటుందండి. అట్లాగే ఇప్పుడు చూసుకుంటే కనుక కలయికలు అంత ముందర చూసుకుంటే కనుక 3 గ్రూపులు ఉన్నాయి. మీకు తెలిసిన విషయం అది బహిరంగ, అది అందరికి పబ్లిక్ గా తెలిసిన విషయం. అది ఇప్పుడు ఎన్ని గ్రూపులు ఉన్నాయంటారు మీ దృష్టిలో? ఒక రాజకీయ ప్రక్రియలో భాగంగా ఈ రోజున ఒక ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ లో భాగస్వామ్యత ఉన్న వాళ్లతో 1 వర్గం 2 వర్గాలు 3 వర్గాలు ఉన్నమాట వాస్తవమైనప్పటికీ భాగస్వామ్యత ఉన్న వాళ్ళందరితోనూ ఒక ఎజెండాతో ఒక మేనిఫెస్టోతో నేను ముందుకెళ్తున్నప్పుడు నాతో సహకరించేవారు అందరు కార్యకర్తలు నేను ముందుకెళ్లే ప్రయత్నం చేసి అందరినీ దీవించమని అడుగుతున్నాను. కలయికలు అంటే ఇప్పుడు మీతోటి చూస్తుంటే ఇంకా అంత ముందర ఎలక్షన్స్ లో పోటీ చేసిన గోగిని శ్రీనివాస్ గారు కలవటం జరిగింది. మీకు సపోర్ట్ చేస్తానని చెప్పడం ఆయన ఓపెన్ గా చెప్పడం జరిగింది. సో ఆయన మూలాన ఎటువంటి అడ్వాంటేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ వర్గాలు ఉన్నమాట వాస్తవేనండి. కాకపోతే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సంస్థ వచ్చేటప్పటికి అందరూ కలిసి పని చేస్తారన్న ఆశతోనే మనం ఎలక్షన్ లో ప్రజాస్వామికబద్ధంగా మనం వెళ్లే ప్రయత్నం చేస్తాం. ఎలక్షన్స్ వరకు మాత్రమే వర్గాలు, అది అయిపోయిన తర్వాత అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఖచ్చితంగానండి. ఎప్పుడు చాలా సంవత్సరాలుగా ఎన్నో ఎలక్షన్లు నిరూపితమైంది.
అయితే ప్రత్యేకంగా ఈసారి మా గోగినేని గారు విచ్ ఈస్ గ్రేట్ వాలంటీర్, గ్రేట్ వర్కర్, ఆయన స్వచ్ఛందంగా విరమించుకొని నా గోల్స్, నా ఎజెండా అండ్ నేను ఏదైతే చేద్దాం అనుకుంటున్నానో నా మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలకి ఆయన వత్తాసు పలుకుతూ ఇక్కడ ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో నాకు సహాయం చేయటం అనేది కరెక్ట్ అని చెప్పి ఆయన నిర్ణయించుకోవటం, నేను ఆయన కలిసి మాట్లాడుకోవడం, చర్చ జరిపించుకున్న తర్వాత ఆయన సంపూర్ణంగా నాకు టీం కొడాలికి మద్దతు తెలపడం జరిగింది. ఇది మంచి శుభపరిణామం. కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే కనుక మీరు మిగతా గ్రూప్స్ ని కూడా ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు? అది కొంత జరిగిందండి. ఇక్కడ ఏమైందంటే రాజకీయ ప్రక్రియ ఇప్పుడు ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఒక సభ్యులు ఒక సంఖ్య పెరగటం వల్ల కానీ లేకపోతే ఇలా చేయడం కానీ నా ప్రయత్నం నేను చేసినప్పటికీ మనం అంతా మోకముడుగా పనిచేసుకుందాము, ఒక రాజకీయ ప్రక్రియకి మనం మనం దాన్ని పట్టించుకోకుండా ఎటువంటి వర్గాలు ఉన్నా సరే కలిసి పనిచేద్దాం ప్రయత్నం నేను చేశాను రాజశేఖర్ గారు, సఫలీకృతం అవ్వలేదు. అవ్వలేదు. ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా ఓకే, కమింగ్ బ్యాక్ టు యువర్, మీరు ఇందాక చెప్తున్నారు ఇప్పుడు మీరు కనుక ఒకవేళ ఎలక్ట్ అయితే కనుక తానాని ఏ విధమైన ప్రక్షాళన చేయబోతున్నారు? ఎందుకంటే ఇందుట్లో ఉండే చాలా అంటే లైక్ ఎలా చెప్పాలంటే ఆయనకి ఇప్పుడు నెగ్లిజెన్స్ అనుకోండి, ఏదైనా కానీ మెంబర్షిప్ దగ్గర నెగ్లిజెన్స్ అని కానివ్వండి, ఏదైనా కానీ చాలా జరిగినాయి ప్రీవియస్ గా. సో అవన్నీ మీరు ఎలక్ట్ అయితే కనుక మీ ప్యానల్ మొత్తం ఎలక్ట్ అయితే కనుక ఎలా చేయబోతున్నారు? లేదు మీరు ప్రెసిడెంట్ గా వచ్చేసి మిగతా ప్యానల్ వాళ్ళు, పక్క ప్యానల్ వాళ్ళు వచ్చి మీ దాంట్లో వస్తే కనుక ఎలా మీరు వాళ్ళని ఎలా కలుపుకొని వెళ్ళగలుగుతారు? టీం నరేన్ కొడాలి, టీం కొడాలితో భాగస్వామ్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా పెట్టుకునే రెండు ఒక నిర్దిష్టమైన గోల్స్. ఒకటి, మనము ఈ 50వ సంవత్సరం వచ్చినప్పుడు మనకి భగవంతుడు కానీ ప్రజలు కానీ ఆశీస్సులు ఇచ్చి మనకి ఈ అవకాశం ఇస్తే ఒక శాశ్వతంగా సంస్థ ముందుకెళ్ళాలి, తరతరాలుగా మనం గుర్తుంచుకోవాలి అంటే ఒక శాశ్వత భవన నిర్మాణం అనేది ఆవశ్యకంగా మేము భావిస్తున్నాము. దానికి అనుగుణంగా మనము ప్రజల మీదకి వెళ్ళి ఇది ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు ముందుగానే మనం ఇవ్వాలి. కాబట్టి ఒక నాయకుడిగా ఈ టీం లీడ్ చేస్తున్న ఒక వ్యక్తిగా నేను స్వచ్ఛందంగా ఒక 100,000 విరాళంతో దాని ముందు మొదలుపెట్టి మిగతా వారికి కూడా అలా ఆశయాలు, మన ఆశలకి అనుగుణంగా వాళ్ళని నేను వెళ్ళి వ్యక్తిగతంగా కానీ టీం పరంగా కానీ ఇలాగా ఈ శాశ్వతంగా మన సంస్థ నిలవాలి అంటే మీరు సహకారం అందించాలని కోరుకుంటున్నాం. మన యువతే మన భవిత అని చెప్పి మనము తన సంస్థలో ఉంది. మనము ఒక శాట్, ఏసీటీ, ఎల్శాట్ అని చెప్పి 3 కార్యక్రమాల్లో పర్మనెంట్ గా వాళ్ళకి ట్రైనింగ్ కలిగేలాగా ఒక పర్మనెంట్ ట్యూటర్స్ హైర్ చేయడం, దానికి కూడా స్వచ్ఛందంగా నేనే నరేన్ కొడాలి అనే వ్యక్తిని ఎలాగైతే టీం లీడ్ చేస్తున్నాను, నేను ఒక 50,000 విరాళం ఇచ్చి ఇక్కడ ఉన్న వారి పిల్లలకి సహాయం చేయటము. పోస్ట్ కోవిడ్ ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 300,000 మంది ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది సభ్యులు తానా మీద వ్యక్తిగతంగా ఉన్న ఉత్సాహంతో కానీ లేకపోతే ఒక పలానా నాయకుడు సహాయపడతాడని కానీ లేకపోతే ఒక నాయకుడు ప్రోత్సాహం కానీ ఇక్కడ చేరిన వారు ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక సమస్యలు ఉంటాయి. ఇమిగ్రేషన్ కాకుండా కూడా కొన్ని వ్యక్తిగత సమస్యలు ఈ రోజున మనం చూస్తున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నారు వారు. వారికి కూడా శాశ్వతంగా టీమ్ స్క్వేర్ లాగా నిలిచిపోయేలాగా ఒక కార్యక్రమం చేపట్టి పర్మనెంట్ గా తానా తరపున ఒక లాయర్ని మనం హైర్ చేయటం, వాళ్ళ సేవలు అందించడం, ఆ లాయర్ని హైర్ చేయడంలో కూడా వ్యక్తిగత విరాళం నేను ఒక 50,000 ఇవ్వదలుచుకున్నానండి. ఈ మెంబర్షిప్ ని ఏ విధంగా మీరు, ఎందుకంటే మేజర్ ఇష్యూస్ ఎప్పుడు వస్తున్నాయంటే తానాల్లో ఈ మెంబర్షిప్ ఇష్యూస్ వస్తుంది, దాన్ని ఏ విధంగా మీరు రిజాల్వ్ చేయదలుచుకున్నారు? మెంబర్షిప్ ఇష్యూస్ అంటే మనకి సంస్థ గౌరవం కాపాడుకోవటం, సంస్థలో మెంబర్స్ చేరటం అనేది ఒక మంచి ప్రక్రియ. మనకి మెంబర్షిప్ సమస్యలు రేపొద్దున లేకుండా ఒకవేళ ఇంకా కూడా ఎదుగుదల చెందాలి సంస్థ, ఈ సంస్థ ఎదుగుదలలో అందరూ తోడ్పాటు వహించాలి. ప్రత్యేకంగా నేను అనుకోవటం ఏంటంటే ఈ సమస్య ఈ ఎలక్షన్ ముడిపడి ఉంది, ఇటువంటి సమస్య మళ్ళీ తర్వాత రాదు. ప్రతి వారిని అందరం ఒక అవగాహన ఏర్పరచుకుని మన సంస్థ గౌరవం కాపాడటానికి వీళ్ళందరూ చేరారు. మనము పెద్ద మనసుతో మనందరూ ఆలోచించుకుని ఎవరైనా ఆహ్వానించాలి. ఈ సంస్థ ఎదుగుదలకు తోడ్పడిన వాళ్ళందరినీ కూడా సంస్థలో మనం ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తామని గట్టి నమ్మకంతో ఉన్నానండి. అలాగేనండి. మీరు ఇంకా చివరిగా ఏం చెప్పదలుచుకున్నారా మీడియా ద్వారా? నేను చెప్పేది ఒకటేనండి, సంస్థ అనేది అతి పురాతనమైన అతి పెద్ద సంస్థ. చాలా మంది ఇందులో సేవ చేస్తారు, చాలా మందికి సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది, కానీ
కుటుంబ పరంగాను లేకపోతే వారు ఉద్యోగ పరంగాను చేయలేరు. మీ అందరికీ ప్రతినిధిగా నేను ఈ సంస్థకి 22 ఏళ్ళు సేవ చేసి ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో గెలిస్తే నేను, నా సహచర సభ్యులు, మిగతా కార్యకర్తలు అందరూ కలిసి కూడా ఒక 6 ఏళ్ళు మీకు సేవ చేసే అవకాశం ఉంటుంది. మన జీవితంలో సగభాగం పైన సంస్థ మీద ప్రేమతో, కుటుంబం కన్నా ఎక్కువ ప్రేమతో, ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ ఉభయ రాష్ట్రాల్లో తెలుగువారు, అమెరికాలో తెలుగువారు అందరూ కూడా బాగుండాలి. మనకి సోషల్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఈ 3 కార్యక్రమాల్లో కూడా వాళ్ళకి మనం సహాయపడాలన్న ఉద్దేశంతో నేను, మా సహచర కార్యవర్గం మేము ముందుకు వస్తున్నాము. మీరు మమ్మల్ని దీవించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు సేవ చేసే అవకాశాన్ని మీరు గమనించి అందరినీ పరిశీలించి కూడా మాకు ఒక అవకాశం ఇస్తారని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నరేన్ గారు చెప్పినట్టుగా మనకి తానా అయితే కనుక కొద్దిగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. అట్లాగే వారి ఎజెండా కూడా చూసుకుంటే కనుక భావితరాలకి ఏంటంటే ఎప్పుడు తానాన్ని అప్పచెప్పడం, అట్లాగే మన కల్చర్ని కానివ్వండి, అట్లాగే ఎడ్యుకేషన్ వైజ్ కానివ్వండి, అట్లాగే ఇమిగ్రేషన్ హెల్ప్స్, అటార్నీ హెల్ప్స్. సో ఇక్కడికి వచ్చే మన ఇండియన్స్ అంటే మన తెలుగు, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి సహాయాలు అందించడం, అట్లాగే మెంబర్షిప్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేయటము. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంది. మన ఎప్పుడంటే కనుక అది నరేన్ కొడాలి గారిని అందరం కలిసి ఎన్నుకుంటే కనుక డెఫినెట్ గా. అట్లాగే ఎప్పుడెప్పుడు అని వాషింగ్టన్ డీసీ ప్రజలు కూడా ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకోసారి కన్వెన్షన్ ఇక్కడికి వస్తే, మీ గెలుపు ద్వారా వస్తే కనుక ఇక్కడికి మీ ప్రెసిడెన్సీలు ఇక్కడ జరగాలని చెప్పేసి అని అందరూ అనుకుంటున్నారు. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి కొడాలి గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్